ముదిరాజులు ఉద్యోగ ఆర్థిక సామాజిక రంగాలలో వెనుకబడి ఉన్నారని అనంతరామన్ కమిషన్ గతంలోని చెప్పిందని కమిషన్ సూచనల మేరకు ముదిరాజ్ కులస్తులను బీసీడీ కేటగిరీ నుండి బీసీఏ కేటగిరీలోకి మార్చాలని సిద్దిపేట ముదిరాజ్ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో వారు సమావేశమై ముదిరాజ్ కులస్తుల హక్కులపై చర్చించారు. బీసీఏ కేటగిరీలోని కొన్ని కులాలు తమను బీసీఏ కేటగిరీలోకి చేరనీయకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ జీవో ద్వారా ముదిరాజులను బీసీఏలోకి చేర్చారని, ఆ తర్వాత కోర్టు కేసుల వల్ల అది సాధ్యపడలేదని వాపోయారు. ముదిరాజులను బీసీఏలో చేర్చాలని సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చాలా వెనుకబడి ఉన్నామని, తమకు రావాల్సిన రిజర్వేషన్లు తమకు అందట్లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముదిరాజులను బీసీఏలో చేర్చాలని వారు విజ్ఞప్తి చేశారు. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ముదిరాజుల స్థితిగతులు మాత్రం మారడం లేదు. ముదిరాజులకు నిధులు లేవు, నియామకాలు లేవు, సరైనటువంటి రిజర్వేషన్ లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా అంశం సుప్రీంకోర్టులో లేదు, ఇక్కడ మీ బీసీ కమిషన్లో ఉన్నది, దాన్ని మీరు అభయహస్తంలో ఇచ్చినటువంటి హామీ మేరకు దాన్ని తక్షణమే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇవాళ ఎక్కడ బీసీఏలోకి ముదిరాలు వస్తారని 57 బీసీఏలో ఉన్నటువంటి 57 కులాల్లో కొన్ని కావాలని మా మీద అక్కస్తుతోని, మేము అందులోకి రావద్దని అక్కస్తుతోని కొన్ని కులాలు మా మీద కక్షగట్టి అటు మత్స్యశాఖలోకి రాకుండా ఇటు బీసీఏలోకి రాకుండా మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ మా పేరు వాళ్ళు ఉచ్చారణ చేస్తూ ఉన్నారు. మేమేమంటున్నామంటే ముదిరాజులని పేరు తీస్తే ఊకుండేది లేదు అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో 2023 ఎలక్షన్లో ఉప ఎన్నికల్లో ఆనాడు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అభయహస్తంలో చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు, ముద్రాలకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతున్నది, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీసీడీ నుంచి ఏ గ్రూప్లకు చేస్తామని ఆనాడు ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. మేమేమంటున్నాం, ఈనాడు కూడా మళ్ళోసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీఏలో ముద్రాలను ఎక్కడ చేస్తారని చెప్పి మళ్ళీ కుట్టిల ప్రయత్నాలు చేస్తున్నారు కొన్ని వర్గాల వారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పోరాటం ఈనాటిది కాదు, మా ఆకలి ఈనాటిది కాదు, మా కష్టాలు ఈనాటి కాదు, ఏదైతే మీరు ప్రజల ముందు ఇచ్చారో వాగ్దానం దాన్ని మీరు వెంటనే అమలు చేయాలి, లేదంటే